మిథున రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండి ఖర్చులు తక్కువగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొన్ని చిన్న చిన్న అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి జాతకులకు విశ్వావసునామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను తెలుసుకుందాం. మిథునం మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1, 2, 3 పాదాలు. విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి ఫలితములు. గురు వృషభ రాశి సంచారంతో ధర్మకార్యాలు. బృహస్పతి అనగా గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభంలో ఉంటాడు. దీంతో రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. 15/5/2025 నుండి 19/10/2025 వరకు, తిరిగి 6/12/2025 నుండి సంవత్సరం చివరి వరకు మిథునంలో ఉంటాడు. వృత్తి విద్యా రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది. 20/10/2025 నుండి 5/12/2025 వరకు కర్కాటకంలో ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శని మీనరాశి సంచారంతో నూతన కార్యాలు. ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు శని మీనంలో ఉంటాడు. ఇతరులకు ఇబ్బందిని కలగచేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. రాహువు మీనరాశి సంచారంతో విందులు వినోదాలు. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనంలో ఉంటాడు. మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కేతువు కన్యరాశి సంచారంతో గృహంలో మార్పులు. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కన్యలో ఉంటాడు. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. 19/5/2025 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు.
సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి ఆలయాలను దర్శించడం, అభిషేకం వంటివి చేసుకోవటం మంచిది. శనగలను నైవేద్యంగా చేసి ఆలయములలో పంచిపెట్టండి. నవగ్రహ పీడహార స్తోత్రాన్ని పఠించండి. మాసవారి ఫలితములు. ఏప్రిల్ నెల. ఈ మాసంలో మీకు అనుకూల ఫలితాలున్నాయి. కోర్టు వ్యవహారములు అనుకూలించును. ఉద్యోగపరంగా అనుకూలం. పెద్దవారితో పరిచయాలుంటాయి. గృహ ప్రయత్నములు చేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. అపవాదులు వచ్చును. మే నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ గొడవలతో మనస్తాపం చెందుతారు. భార్య వలన సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో శుభకార్యములు చేస్తారు. ఆలయ దర్శనం చేస్తారు. కారణం లేకనే విరోధములను ఏర్పడును. జూన్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కష్టపడితే కానీ పనులు పూర్తి కావు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కులుంటాయి. వాహన ప్రమాదాలు ఉండొచ్చు. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగ లాభాలుంటాయి. జూలై నెల. ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. అపజయములుంటాయి. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. మీరు ఇతరులకు సహాయపడతారు. ఖర్చులుంటాయి. ఆగస్టు నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. గృహ ప్రయత్నములు ఫలిస్తాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో మంచి గౌరవం లభించును. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. స్త్రీ మూలకంగా ధనయోగం ఏర్పడుతుంది. సెప్టెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేస్తారు. ప్రయత్నించిన కార్యములు ఫలించును. కలహములు ఏర్పడును. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉండును. అప్పులు చేయుదురు. అక్టోబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అధిక ధన వ్యయముండును. విరోధములు, అపవాదులు అధికం. స్త్రీ సౌఖ్యం. ప్రయాణంలో చోరభయములు. ఇతరుల గూర్చి ఆలోచిస్తారు. మనోవిచారములు. వ్యాపారం గూర్చి ఆలోచనలు పెరుగును. నవంబర్ నెల. ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. గృహ నిర్మాణమునకు ఆటంకములు ఉంటాయి. అనుకోని ఖర్చులుంటాయి. సోదర సఖ్యత, వస్త్రలాభం ఉంటుంది. భూమి కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రమాద సూచనలున్నాయి. వృధా ఖర్చులుంటాయి. డిసెంబర్ నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విలువైన వస్తువులు కొంటారు. కుటుంబ కలహాలుంటాయి. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. నూతన స్నేహం ఏర్పడుతుంది. స్త్రీ మూలక ధన నష్టములు, దూరపు ప్రయాణములు ఉంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. జనవరి నెల. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. మానసిక ఆందోళన, భయం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రతి విషయంలో వ్యతిరేకంగా ఉంటారు. మాసం చివరలో ప్రమోషన్లుంటాయి. స్త్రీ మూలక ధన నష్టములుంటాయి. ఫిబ్రవరి నెల. ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధువర్గంతో విరోధములుంటాయి. శుభకార్యాలు కలిసి వచ్చును. స్నేహితులను కలుసుకుంటారు. విదేశీ యోగమున్నది. పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలం. మార్చి నెల. ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. విపరీతమైన ఖర్చులుంటాయి. శుభవార్తలు వింటారు.
స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. చీటీలు కలిసి వచ్చును. దేవాలయ దర్శనం చేస్తారు. ఓం